41వ కీర్తన మొట్టమొదటి వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చాలా బీదలను కటాక్షించువాడు ధన్యుడు అన్నాడు. 2 ప్రసంగాలు ఇందులో ఎంతే కదా ఇవన్నా చెప్పుకోవచ్చు కదండి. ఇంతవరకు శత్రువుల గురించి చెప్పుకున్నాం. దావీదు శత్రువుల చేతికి దేవుడు అప్పగించలేదు అన్న సత్యాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు అంటున్నాడు బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. సేమ్ మాట తన కుమారుడైన సొలొమోను కూడా సామెతల గ్రంథం 14:21 వచనంలో అదే మాట ఉంటాడు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అన్నాడు కదా. కొన్నిసార్లు దేవుడు ఒకే మాట ఆయా భక్తుల ద్వారా 2 పర్యాయాలు రాయిస్తూ ఉంటాడు. బీదలను కటాక్షించాలి, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని బైబిల్ చెప్తా ఉంటాడు. ఎందుకు ధన్యులు అనంటే బీదలు ఏంటండి, వాళ్ళు పెక్కర్స్ అండి, వాళ్ళంతా చిరాగ్గా ఉంటారండి, వాళ్ళని మనము కటాక్షించడం ఏంటండి, వాళ్ళని మనం కనికరించడం ఏంటండి, వాళ్ళ మీద మనం దయ చూపించడం ఏంటండి కదా. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, కానీ బైబిల్ అంటుంది పేదలను కటాక్షించేవాడు. ఎందుకు పేదలను కటాక్షించేవాడు ధన్యుడు అని అంటే సామెతల గ్రంథంలో చూడండి 14వ అధ్యాయం 31వ వచనం అండి. కిందలైన పేదలను కనికరించేవాడు యెహోవాను కనపరచువాడు. పేదలను కనికరించేవాడు ఆయనను యెహోవాను కనపరచువాడు. ఎవరిని కనపరచువాడు అని అంటే పేదలను ఎందుకు కనికరించాలండి అని అనుకుంటాం. సర్వసాధారణంగా మనం అటు ఇటు వెళ్ళినప్పుడు పేదలని వారు కనపడుతూ ఉంటారు. చిరాకు పడిపోకూడదు. ఉంటే రూపాయి అయినా సరే ఉంటే కనికరం కదా. పేదలను కనికరించేవాడు యెహోవాను కనపరచువాడు. ఇంకేంటండి అని అంటే చూడండి అక్కడే ఉంది 19వ అధ్యాయం 17వ వచనం. పేదలను కనికరించేవాడు యెహోవా. ఏంటి మనం ఒప్పుకోవటం ఏంటి కదా. యెహోవా అంటే భూమియు దాని సంపూర్ణతయు 1000 కొండల మీద పశువులన్నీ నావి అన్నాడు. అలాంటి దేవునికి మనం ఒప్పుకోవటం ఏంటి? కనపరచడం అంటే కొన్ని పర్వాల. పేదలను కనికరించేవాడు యెహోవాను కనపరచేవాడు అంటే పోన్లే కనపరుస్తున్నాం అనుకోవచ్చు. అప్పేవటం ఏంటి కదా. అంటే అంత ధన్యత. పేదలను ఎందుకు కనికరించాలండి అంటే పేదలను కనికరిస్తే యెహోవాను కనపరిచినట్లే. పేదలను కనికరిస్తే యెహోవాకు ఒప్పించినట్లే బైబిల్ చెప్తుంది, మనం కాదు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ఒక మాట చదువుతాం. బైబిల్లో అన్ని విషయాలు అందరి గురించి కూడా రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 15వ అధ్యాయము చూడండి 11వ వచనం. పేదలు దేశంలో ఉండగా మానరటండి. పేదలు దేశంలో ఉండక మానరు కదండి. చాలండి. పేదలు దేశంలో ఉండక మానరు. పేదలకు అవశ్యకముగా నీ చెయ్యి చాపవలెను అన్నాడు. అదే 11వ వచనంలో పేదలకు అవశ్యకముగా నీ చెయ్యి చాపవలెను. 15వ అధ్యాయంలోని 7వ వచనానికి మనం వస్తే పేదవాడైన నీ సహోదరుని కనుకరింపకుండా నీ హృదయము కఠినపరచుకొనకూడదు కదా. పేదలు ఉండకుండా ఉండరు. పేదలు లోకములో లేక దేశంలో ఉండక మారారు.
ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా అక్కడ ఎవరుంటారు? పేదలు ఉండకపోరు. వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటారు కదా. అలాంటి గొప్ప గొప్ప దేశానికి వెళ్ళినా అడుక్కునేవారు, పేదలు అనేవారు ఉంటారు. ఈ పేదలను కనికరిస్తే యెహోవాను ఘనపరిచినట్లే, పేదలకు కనికరిస్తే యెహోవాకు అర్పించినట్లే. పేదలనే వారు దేశంలో ఉండక మానరు. అవశ్యకముగా నీవు వారికి ఏం చేయాలి? నీ చెయ్యి చాపాలి అంటున్నాడు బైబిల్ చెబుతుంది. అంతేకాకుండా నీ హృదయమును కఠినపరుచుకొనవద్దన్నాడు. మళ్ళా 8వ వచనంలో నీ చెయ్యి ముడుచుకొనక వాని అక్కర చొప్పున నీ చెయ్యి చాపవలెను. చెయ్యి ముడుచుకోకూడదు అంటే చెయ్యి ముడుచుకోకుండా వాని అక్కరి కొలది నీ చెయ్యి నువ్వు చాపవలెను. 10వ వచనం చదువుతాం. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలేవు, తప్పకుండా ఇవ్వాలి. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను. వానికి ఇచ్చినందున మనసులో విచారపడొద్దు. ఈ దైత్యుడు వచ్చాడు సరిగ్గా ఇదే టయానికి కదా. కొంతమంది సరిగ్గా తిని టైంకి వచ్చారు, ఇంకా అలాగే ఇచ్చేసాం అంటారు కొంతమంది. ఆ ట్రైన్లో వెళ్తామంటే సరిగ్గా తిని టైంకి వచ్చారు, అలాగే వస్తామంటే ఏం చేసాం, ఇచ్చేసాం అంటారు కదా. వానికి ఇచ్చినందున నీ మనసులో విచారపడవద్దు కదండి. వాడికి ఇచ్చేసాం, ఇచ్చినందున నీ మనసులో విచారపడవద్దు. ఎందుకో తెలుసా? ఎందుకు చెయ్యి ముడుచుకోకూడదు? ఎందుకు నీ చెయ్యి పేదవాడికి చాపాలి? ఎందుకు నువ్వు వాడిని కనికరించాలి? ఎందుకు వాడికి ఇచ్చే మనసులో విచారపడకూడదు అని అంటే, కొంచెం క్రింద మనం చదివినట్లయితే ప్రియులారా, అక్కడే చూడండి. వానికి ఇవ్వకపోతేనంట ఏమవుతుంది అని అంటే 9వ వచనం, కొంచెం అక్కడే చూడండి. 9వ వచనం, నీవు వానికి ఏమి ఇవ్వకపోయిన యెడల వాడు నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును కదా. ఇవ్వకపోతే దేవా నన్నేమో బేకారుల కింద చేశావు, వాడినేమో ఉన్నతమైన కింద చేశావు, వాడిని నేను అడుగుతుంటే వాడు ఇవ్వలేదు కదా. మొరపెడతాడట. ఆలోచన చేస్తున్నారా? చిల్ల డబ్బులు అంటే వేసుకుని తిరగండి దేవుడు కదండి. మంచి డబ్బులు వేసుకుంటే ఇంకా మంచిదే, కొంచెం తప్పేం కాదు. బైబిల్ చెప్తుంది, పేదలను కనికరించేవాడు యెహోవాను ఘనపరిచేవాడు. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తానన్నాడు. పేదలను కనికరించేవాడు యెహోవాకు అర్పించేవాడు. వాడిని కనికరించకపోతే, వాడికి నీ చెయ్యి చాపకపోతే, నువ్వు వాడిని చూసి చెయ్యి ముడుచుకుని ఉంటే, ఒకవేళ వాడికి ఇచ్చి నువ్వు విచారపడితే వాడు యెహోవాకు మొరపెడతాడట. వాడు ఏం చేస్తాడు అంటే యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. అక్కడ ఉన్న చూడండి, వాడు నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును, పుణ్యమగును. పాపాలంటే ఎందుకుంటున్నారు? ఇదో పాపం కాదు, ఇవే సులువుగా చిక్కున పెట్టు. నీ సహోదరుని చూసి వ్యర్థుడు అన్నవాడు విమర్శకు లోనైపోతాయి, అది పాపం. కాబట్టి వాడు ఒకవేళ మొర పెడితే అది నీకు పాపమగును. ₹1,00,000 సంపాదిస్తున్నావు, లేదా ₹10 సంపాదిస్తున్నావు, రూపాయి కరెంట్ బిల్లు 1,500 వచ్చే ప్లేస్ లో 20 అంటే 2,000 వచ్చినా మూసుకుని కట్టేస్తాను. ఎందుకు కట్టిన ఏమొచ్చిందని అడుగుతాను చెప్పండి. అడుక్కున్నవాడు ఎలా కడితే మాత్రం చూడమంటే కానీ బైబిల్ అంటుంది అంశం వచ్చింది గత వారం అంశం సహనం.
అంతకుముందు వారం అంశం నాలుక, ఈ రోజు అంశం పేదలు ప్లస్ శత్రువు. గమనిస్తున్నారా? అంశం అయితే ఎంత ఉంది వాక్యం. కాబట్టి పేదలను కనికరించాలంట, పేదలకు చెయ్యి చాచాలంట, వారికి ఇచ్చినందుకు విచారపడకూడదంట, వారు యెహోవాకు మొరపెడతారంట, అది మనకు పాపం అవుతుందట. కాబట్టి ఆ 15వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండ గ్రంథంలోనే 10వ వచనములో నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రతి పనిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఎప్పుడు? పేదలను కనికరించు. పేదలను కనికరించినప్పుడు, వారికి నీ చెయ్యి చాపినప్పుడు, వారిని చూసి నీ చెయ్యి ముడుచుకోకుండా ఉంచినప్పుడు, వారికి సహాయం చేసినప్పుడు, వారిని ఆదుకున్నప్పుడు, వారిని ఆదరించినప్పుడు యెహోవా ఏం చేస్తాడంట? పేదోళ్ళని పుట్టించినోడు దేవుడే కదండి. ఆలోచన చేయండి. పేదోళ్ళని కూడా దేవుడు పుట్టించాడు, మనల్ని కూడా దేవుడు, లాజరుని దేవుడు పుట్టించాడు, ధనికుడిని కూడా. తెలుసు మరి, ఆయన బల్ల మీద తింటా ఉంటే బల్ల కింద పడ్డా ఈయనేవాడు. లాజరును పుట్టించిన వాడు దేవుడే, ధనవంతుని పుట్టించిన వాడు కూడా దేవుడే. కాబట్టి వారికి మనము సహాయం చేసిన ఎడల లాభం ఏంటండి అని అనుకుంటున్నారేమో. మొట్టమొదటి లాభం ఏంటండి అని అంటే 10వ వచనములు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీ చేతి నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. చూడండి, ఆశీర్వాదం రావట్లేదండి అంటే ఈ కొత్త బస్తాలు కొంచెం నల్ల లాగేసుకుంటే మన ద్వారా ఎవరైనా మేలు పొందారా? ఆ లాక్డౌన్ లో నేను ఎంతమందికి సహాయం చేశాను. గొప్పని కాదు, అంశం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నారు. ఈ ప్రక్కల అందరికీ రేషన్ ఇచ్చానండి. ఆ భయంకరమైన రోజు మా ఊళ్ళో లేకపోతే మనం ఏం చేయాలని అనుకోవాలా. అందరికి ఇచ్చాను. వారం అయ్యింది, సత్య గారు గారు వచ్చారు, 35,000 పట్టుకొచ్చి ఇచ్చారు. అడిగారు నేను వాళ్ళని. విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇస్తే దేవుడు ఎవరి ద్వారానైనా ఇస్తారు. ఎందుకంటే లేదు వచ్చండి ఆలోచన చేస్తున్నారు. ఆ ఎల్లయ్య గారు ఉండేవాడు బాబు, ఆహారం లేక, ఆ ఇంటి అద్దె కట్టలేక ఇక్కడ స్టేషన్ పెట్టేది. చాలా తెప్పలు ఆ కాలంలో ఆదుకున్నారు. ఇంకా చాలా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు, అలాంటి భయంకరమైన జనాల్లో చాలా మంది ఆదుకున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మనం ఆదుకుంటే నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను. ఇంకేమంటున్నాడు? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం అండి. పేదలను కనికరించువాడు, యెహోవాకు అర్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. వాడికి ఉపకారం చేసామేమో, నీకు ప్రత్యుపకారం చేస్తాడట దేవుడు. ఏం చేస్తాడు? వారికి ఉపకారం చేస్తే దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తున్నాడు. ఇప్పుడు మనం మూలపాటు 41వ కీర్తన కొద్దాం. 41వ కీర్తనలో చూడండి, 3వ వచనం, మొదటి వచనం. ఆపత్కాలములో యెహోవా నిన్ను తప్పించును. వేదనను కనికరిస్తే ఆపత్కాలములో యెహోవా నిన్ను తప్పించును. ఆపత్కాలంలో యెహోవా నిన్ను కాపాడును. ఆపత్కాలంలో యెహోవా నిన్ను బ్రతికించును. ఆపత్కాలంలో యెహోవా నిన్ను ఆదుకొను. అక్కడ రాయబడ్డాయి కదండి. ఈ 41వ కీర్తన 3వ వచనములో రోగశయ్య మీద
రోగశయం మీద జబ్బు వచ్చింది అనుకోండి, లెగలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, యెహోవాని ఆదుకొనును, రోగము కలుగదా యెహోవాని స్వస్థపరచును రాయబడ్డాయి. ఏంటండి మేలు, ఏంటండి వేదనను కనికరిస్తే కటాక్షిస్తే లాభం ఏంటండి అని అనుకుంటున్నానేమో. రోగశయం మీద ఈ రోగం వచ్చి మంచం మీద పడి ఉంటే యోగు భార్య యోగు దగ్గరికి రావాలి. మన భార్యలు వస్తారా, నవ్వుకుంటున్నారా? పిల్లలు వస్తారా, నవ్వుకుంటున్నారా? మీరు ఎవరో ఎవరో త్యాగశీలు ఉంటారు, వారు వస్తారు. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. రోగశయ్య మీద రోగము కలగగా యెహోవా వారిని స్వస్థపరచును. అందుకు భేదలను కనికరించు. అప్పుడు అనుకుంటాం, నా దగ్గర ఎక్కడండి 10,000 కట్ట, ఇక్కడండి 10,000 కట్ట ఉన్నప్పుడు ఎంతమంది అడిగితే ఇచ్చినట్టు కాదు, వేస్ట్గా ఖర్చు పెట్టేసి చూడండి. ఏదో నాకు కుదురు కలిసి సొమ్ములు ఇచ్చేసాను, నా భార్య గారు 10,000 చీర కొనేసాను, లేకపోతే దగ్గరికి రావట్లేదు. ఏ పుణ్యము చేయలేదండి. ఎప్పుడు రోగశయ మీద, అదే రోగశయ మీద నువ్వు ఉంటే, ఒకవేళ నువ్వు పేదలను కటాక్షించిన వాడవు, కటాక్షించిన దానవు అయి ఉంటే తప్పకుండా నిన్ను దేవుడు ఆదుకుంటాడు. రాయబడ్డాయి. దేవుని లేఖనం నిరర్ధకము కానేరదు. ఇది యథార్థమైన మాటలు. పేదలను కటాక్షించాలి, పేదలను కనికరించాలి, పేదలను కటాక్షించాలి. వ్రాసిన వారెవరు? కీర్తన దావీదు. వ్రాయించిన వాడెవరు? దేవుడు. దావీదు వ్రాశాడు. వ్రాసిన వాడు ఎలా ఉన్నాడండి? కటాక్షించాడా లేదా? కటాక్షించిన వాడు, వ్రాసిన వాడు కటాక్షించాడా లేదా అంటే కటాక్షించిన వాడే. దావీదు దగ్గరకంట తన సహోదరుడు వచ్చాడు, దావీదు దగ్గరకంట తన తల్లిదండ్రులు వచ్చారు, దావీదు దగ్గరకంట అప్పులు పాలైపోయిన వాళ్ళు వచ్చారు, దావీదు దగ్గరకంట ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు, దావీదు దగ్గరకంట సమాధానం లేనోళ్ళు వచ్చారు. ఇంచుమించు 400 మందిని చేర్చుకొని పోషించిన వాడు దావీదు. అందుకే రాస్తా ఉన్నాడు సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం నుండే చదువుతారు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోయాడు. అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని వద్దకు వచ్చేది. దావీదు సహోదరుడును, దావీదు తండ్రి ఇంటి వారు ఎవరికి భోజనాలు లేవు. కారణం దావీదే వాళ్ళందరికీ ఆధారం. ఇప్పుడు దావీదే అదుల్లాం గుహలో ఉన్నాడు, సౌలు తరుగుతా ఉన్నాడు, దావీదు వచ్చే గుహలో ఉన్నాడు. ఆ గుహలో ఉండగా దావీదు సహోదరులు, దావీదు తండ్రి ఇంటి వారు దావీదు యొద్దకు వచ్చారు. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొని ఉండగా అతడు వారికి అధిపతి ఆయను. అధిపతి అంటే బోధులు పెట్టేవాడే. మా సేటు గారు అంటే లేరండి, బయటికి వెళ్ళారండి. ఇప్పుడు కరోడికి సేటు గారు అధిపతి, జీతం ఇస్తాడు. 20 రూపాయలు ఎక్కువ పడబోతు నేర్చుకుంటారు, వచ్చి పని చేయంటాడు, ఏదో చెప్తాడు, మొత్తం మీద పెడతాడు. ఇప్పుడు వారందరికీ ఆయన ఏమయ్యాడు? అధిపతి ఆయన. అతని వద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేది. ధనవంతులు వచ్చారండి. అక్కడ ప్రశ్న,
ఇబ్బంది కలవారును, అప్పులు పాలైపోయినట్టును, సమాధానం లేదు. వాళ్ళందరికీ బాబోళ్ళందరికీ ఎక్కడ పెట్టడం అని అనుకోలే. నా బతికే పోలేదు, నేను పారిపోతా ఉన్నాను అని అనుకోలే. అలాంటి కష్టాల్లో కూడా వారిని చేర్చుకొని వారిని పోషిస్తూ కొన్నిసార్లు ఆహారం లేని సమయాల్లో ఇదిగో మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నా బాల దగ్గరికి వెళ్ళాలి. 25వ అధ్యాయంకి వస్తే నా బాల దగ్గరికి వెళ్ళండి, అతని పశువులు మేము కాశాం, మీరు వెళ్ళి ఇదిగో దావీదు మమ్మల్ని పంపించాడు కాబట్టి భోజనం పెట్టండి అని అడగండి. అంటే వాడు పశువులు కాయటం అంటే దావీదు సెక్యూరిటీగా ఉండేవాడు. చాలా మంది ఆ ధర్మంలో వారు ఇచ్చేవారు. ఈ దావీదు ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి ఏం చేసేవాడు? పోషణ. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, పేదలను కనికరించేవాడు యెహోవాను ఘనపరచువాడు, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. యోబు జీవితాన్ని కూడా చూస్తే యోబు గ్రంథంలో చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం అండి. యోబు గ్రంథం 16వ వచనం చూడండి ఒకసారి. పేదలు ఎచ్చయించిన దానిని నేను బెగబట్టిన ఎడలను. అంటే పేదలు ఏదైతే ఆశపడతారో దాన్ని నేను వారికి ఇవ్వకుండా బెగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, పేదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవించకపోయిన ఎడలను, వారు నా గొర్రె బొచ్చు చేత వేడిని పొందకపోయిన ఎడలను, బొమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజ శైల్యము దాని గూటి నుండి పడును గాక. ఆలోచన చేస్తున్నారా? అంటే నా చెయ్యి పడిపోవును గాక. ఏం పడిపోవును? నా భుజ శైల్యము దాని నుండి పడిపోవును గాక. ఎప్పుడు పేదలు ఇచ్చేస్తారు, ఆశపడతారు, దాన్ని నమ్మకపోతే విధవరాలు ఉన్నారు, వాళ్ళకు నేను ఆహారం పెట్టకుండా క్షీణింపజేస్తే ఈ లిస్ట్ అంతా చెప్తా ఉన్నాడు. తల్లిదండ్రులు లేని వారికి అన్నం పెట్టకుండా ఉంటే, వస్త్రహీనులైన వారికి వస్త్రం పెట్టకుండా ఉంటే, నేను ఒకవేళ ఒంటరిగా భోజనం చేసి వారికి భోజనం పెట్టకుండా ఉంటే లిస్ట్ రాస్తా ఉన్నాడు కదండి. నా గొర్రె బొచ్చు చేత వారి దేహాలు వేడి ఎక్కకుండా ఉంటుంటే నా భుజ శైల్యము దాని నుండి పడిపోవును గాక. అంతేకాదు నా బాహు ఎముకలోనికి విరుగును గాక. నేను అలాగూ చేయలేదు. ఇవ్వమంటే అలా చేయలేదు. ఇంకేమంటున్నాడు? నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శినైతిని. చిన్నప్పటి నుండి కూడా దిక్కులేని వారిని ఆదుకున్నాడు అంటండి. సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదుకుంటున్నా ఆయన స్టేట్మెంట్ చూడండి. నేను అలా ఆదరించకపోతే నా కుడి చెయ్యి పడిపోవడం కాక. కొంతమంది దగ్గర ఎంతమంది లేదంటే దగ్గర ఉందని అర్థం. ఎవడన్నా వచ్చిన దగ్గర ఏమి లేదన్నాడు అనుకోండి, అమ్మ బాబు ఎక్కువ 2 గుడ్లు తాగేసాడు అనుకోండి. లేక అంట కదన్నమాట. మామూలు వాడు లేదంట, ఉన్నోడే అంటాడు. కొంతమంది గమనించాలి నేను. అంటే లేదన్నాడంటే మరి ఏం చేసాడు?
లేదని అర్థన్నాడు అంటే మనం అడుగుతామా అవసరమా ఏంటే మాటలు గమనించండి ఘోరం ఉంటాయి మాటలు పైగా మా దగ్గర మేము అసలు ఈ బైబిల్ అటు నుంచి తిప్పి ఎన్ని సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇది బైబిల్ అడి తిప్పి ఇటు తిప్పి ఇలా చెప్పి అలా చెప్పి ఎంత అనుభవం ఉంటుంది మాకు మా దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే ఎంత ధైర్యం ఉండాలి నవ్వుతా ఉన్న జ్ఞానం వేరు కదండి ఆ జ్ఞానం వేరు ఈ జ్ఞానం వేరు కనుక అలా కాదు ఉన్న దాంట్లో మనం ఏం చేయాలి పెట్టుకో లేదంటే ఇంకేం అడుగుతాం లేదంటే ఇంకేం అడుగుతామని బాబు వచ్చేసేవాడు కదా లేదు కాదు ఉన్న దాంట్లో కొంచెమైనా కదండి బైబిల్ అదే చెప్తుంది కదండి నా చిన్నప్పుడు నుండి అంటున్నాడు నా చిన్నతనము నుండి అంటున్నాడు ఆ మాట ఎంతమంది నా తల్లి గర్భమునందు పుట్టిన నాటి నుండి నేను దిక్కులేని వారికి మార్గదర్శినైతిని ఏమయ్యాడంట బైబిల్ భక్తులందరూ కూడా జక్కయ్యమన్నాడు చెప్పండి ఇదిగో ప్రభువా నేనెవరి యొద్దనైనా అన్యాయముగా ఏదైనా తీసుకుని నేనలా అన్నాడు అని పేదలకు ఇచ్చేస్తున్నాడు అన్నాడు ఎవరికి ఇచ్చేస్తున్నాడంట చదువుకోవడం లోక సువార్తలో చదువుతాం 19వ అధ్యాయం 8వ వచనం ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము కదా ధనవంతులకు ఇస్తున్నాను అన్నాడు అండి మధ్య తరగతులకు ఇస్తున్నాను అన్నాడు అండి నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుతున్నాను పౌలు గారు కూడా చక్కని మాట అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో పేదలను జ్ఞాపకము చేసుకొనుటలో నేను ఆసక్తి కలిగి ఉన్నాను కదా పేదలను జ్ఞాపకం చేసుకున్నటలో నేను ఏమై ఉన్నాను ఆసక్తి కలిగి ఉన్నాను బైబిల్ అంతా మనం చదివితే దేవుడు సాక్షాత్తు దేవుడని యెహోవా కూడా పేదలను కనికరించిన వాడు యెషయా గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం అండి యెషయా గ్రంథంలో 25వ అధ్యాయము 3వ వచనం బేకరుల ఊపిరి అని మొదలు పెడుతూ దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి నేను శరణ్యముగాను గాలివాన తగులకుండా ఆశ్రయముగాను వెంట తగులకుండా నీడగాను ఉంటిని దరిద్రులకు ఎలా ఉన్నాడంట ఆశ్రయముగా ఉన్నాను శరణ్యముగా ఉన్నాను నీడగా ఉన్నాను యేసు ప్రభు వారు కూడా పేదలైన మీరు ధన్యులు అన్నాడు ఎవరు ధన్యులు పేదలైన మీరు ధన్యులు లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం అండి లోకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనములో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఎవరికి సువార్త పేదలకు సువార్త ఆలోచన చేస్తున్నారండి పేదలకు సువార్త ప్రకటించటకై కదండి ఆయన నన్ను అభిషేకించాడు యేసు ప్రభు వారు సాక్షాత్తు మాట్లాడుతూ ఉన్నాడు పేదలను సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక పేజీ 2 పేజీలు తిరిగేస్తే 6వ అధ్యాయం 20వ వచనములో 6వ అధ్యాయం 20వ వచనములో అంతటా ఆయన తన శిష్యుల తట్టు పాలు చూచిట్ల నేను పేదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము కదండి దేవుని రాజ్యం ఎవరిది ఆలోచన చేయండి దేవుని బిడ్డ అంశం ఏంటండి రెండు పేదలను కనికరించేవాడు ధన్యుడు అన్నాడు ఏంట ధన్యత అంటే పేదలను కనికరించేవాడు యెహోవాను ఘనపరచువాడు పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు పేదలను కనికరించకపోతే వారు యెహోవాకు మొరపెడతారు అది నీకు పాపమగును ఒకవేళ పేదలను కనికరిస్తే నీవు చేసిన దానికి ప్రత్యుపకారము దేవుడు నీవు చెయ్యను
నీ ప్రయత్నములన్నీ దేవుడు సఫలపరచును. బైబిల్లో ఇప్పుడు వరకు చాలా విషయాలు ఇచ్చారు. భక్తులందరూ కూడా సమయం లేదు, భక్తులందరూ కూడా పేదలను కనికరించిన వారు. కాబట్టి విశ్వాసం మనం పెద్ద ధనవంతులు అని చెప్పట్లా, మనము అంత టాప్ మోస్ట్ రిచ్ ఫ్యామిలీ అని లేక రిచెస్ట్ పీపుల్ అని చెప్పట్లా. కానీ ఉన్నదాంట్లో పేదలను మనం ఏం చేయాలి? మనకంటే తక్కువ మనకన్నీ ఉన్నాయి, మనకి లేవు, మనకి ఉంది వారికి లేదు, మనకి ఏదో ఉంది వారికి లేదు, అయ్యో పాపం అనేది మనసులో కెమికల్ అనేది ఉండాలి. మర్సీ అంటారు కదా, అంటే కనికరము అని అంటారు, అది ఉండాలి. క్రైస్తవుడు అంటే ఏంటండి? కఠినత్వం కాదు, కనికరం ఉండాలి. మనం బట్టి ఇక అద్విత అభిజం వాళ్ళని ఆ భార్యకి పిల్లలు చెప్తాడు కదా, అడుగుతున్నప్పుడు చెప్తాడు, ఎవరో తెలియదు కానీ వాళ్ళు ఫలించారు, ఎవరో తెలియదు కానీ భోజనం ఇచ్చారు, ఎవరో తెలియదు కానీ ఏదో బట్టలు ఇచ్చారు. దేవుని స్థుతిస్తారు. ఏదో దేవుడు అన్నం కూడా దేవుడు చూపుతారు. ఏ దేవుడైనా దేవుడు ఒక్కడే కదా, మరి తెలియక ఏదో దేవుడు అనుకుంటారు. కానీ వాటిని తెలిసి మనం ఇస్తున్నాం కాబట్టి మన దేవుడినే వాళ్ళు పూజిస్తారు, మన దేవుడినే కనపరుస్తారు, మన దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు పొందుతారు. కాబట్టి ప్రియ దేవుని దగ్గర ఎంత చిన్నదైన మ్యాటర్ చాలా ఉంది. రెండు విషయాలు మనం ధ్యానం చేస్తాం. మొదటి వచనం నుండి 3వ వచనం వరకు 41వ కీర్తనలో పేదలను కటాక్షించాలి. రోగశయ్య మీద దేవుడు నిన్ను లేవనెత్తుతాడన్నాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడన్నాడు, దేవుడిని సహాయం చేస్తాడన్నాడు, దేవుడిని ప్రత్యుపకారం చేస్తాడన్నాడు. కాబట్టి ఈ 41వ కీర్తన మొదటి వచనం నుండి 3వ వచనం వరకు పేదలను కటాక్షించే వారంగా ఉండాలి. అప్పుడే మనం ధన్యులం, అంటే ఆశీర్వదింపబడిన వారు. దేవుడు కూడా మనకి ఇస్తాడు. ఇతనికి ఇస్తే పేదలకు ఇస్తాడు, ఇతనికి ఇస్తే 10 మందిని కనికరిస్తాడు కదా. కాబట్టి 1వ వచనం నుండి 3వ వచనం వరకు పేదలను కటాక్షించేవాడు దేవుడు. తరువాత 5వ వచనం నుండి శత్రువులు వారు ద్వేషించేవారు. ఎప్పుడు చేస్తావా అని అడిగేవారు, కొందరు రోగం రావాలి అని కనిపెట్టేవారు, చెడ్డ మాటలు చెప్పుకునేవారు. అలాంటి శత్రువులు ఉంటారు. వారి నుండి దేవుడు మనం తప్పిస్తాడు. మనం ఆయనకి ఇష్టంగా ఉంటాం. దావీదు అంటున్నాడు, నా శత్రువులు నా విషయమే ఉల్లసింపకుండా నేను చూడగా నీవు నన్ను ఇష్టపడుతున్నావన్న సంగతి నేను ఎరిగాను. కనుక శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన నామము స్తుతింపబడుతుంది. దేవుని బిడ్డలారా, శత్రువులు ఉంటారు, మెలకు కలిగి ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉంటారు. క్రీస్తు యేసునందు భావానికి శిక్ష ఇది లేదని. అదే సమయంలో వేదనను కనికరించి వారికి పెట్టు. దేవుడు ఏదో రోజున ఏదో రూపాన నీకు తప్పకుండా పెడతాడు. పిల్ల తరము వరకు పెడతాడు. ఆ విషయాన్ని గమనించి దేవుని దీపంలో అనేక పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఆ పాఠాల ద్వారా దేవునికి మహిమ తెచ్చే వారుగా మనం బ్రతకాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నారు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా. పరిశుద్ధురాలి వందనాలు. 41వ కీర్తన నుండి మీరు మాతో మాట్లాడాలి. అయినా నీ మాటలు నీ ప్రజలు విన్నారు. వినిన మాటలు వారి హృదయాలు భద్రం చేయించు. దుష్టుడు చిక్కుపోకుండా సహాయం దయచేయచ్చు. వాక్యానుసారముగా బ్రతకడానికి నీ కృపను గ్రహించి
యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.